హాయ్ అండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలాంటి ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతో పప్పు చేసుకోవచ్చండి. ఈరోజు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పప్పు మీద ఒక కవిత్వం వదులుతున్నానండి, కాసుకోండి మరి. ఈరోజు నేను చేశాను ఒక డిఫరెంట్ పప్పు. ఈ పప్పులో తక్కువ వేయాలి ఉప్పు, మీ దగ్గర లేకపోతే కందిపప్పు, పక్కింటి నుంచైనా తెచ్చుకోవాలి అప్పు. ఈ పప్పు ట్రై చేయకపోతే తప్పు, ఈ పప్పు ఒకసారి తింటే కొడతారు డప్పు. కూరగాయలు ఏమీ లేనప్పుడు మీకు రానివ్వదు ఏ ముప్పు. అంత ఈజీగా ఉంటుందండి. ఈ మామిడికాయ ముక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఏంటి దీని ప్రాసెస్ అని మీకు తెలియాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మామిడికాయ ముక్కల కోసం విడిగా నేను ఒక వీడియో చేస్తాను, సరేనా అండి? ఏం లేదండి, ఎప్పటిలాగే పప్పు, మామిడికాయ పప్పులాగే కందిపప్పు ఇది కుక్కర్లో పెట్టేసుకున్నాక ఒక 3 విజిల్స్ రప్పించాక తర్వాత ఒక గిన్నెలో పోపు పెట్టుకుని ఆ పోపులో ఈ పప్పుని అలాగే మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుని ఉప్పు పసుపు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఎందుకంటే తక్కువ వేయాలి ఉప్పు అని ఎందుకన్నానంటే దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి, మామిడికాయ ముక్కలు ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి అంతే.